ఈ నెల 26వ తేదీన మంగళగిరిలోని స్వేచ్ఛా బౌద్ధ విహారలో ప్రత్యేక ధర్మచక్ర ప్రవర్తన సభ జరుగుతుందని బుద్ధ విహార అధ్యక్షులు కృష్ణార్జున బోధి తెలిపారు. ఈ నెల 29వ తేదీన ఆషాఢ పౌర్ణమి. ఈ ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా కూడా పిలుస్తారు. ఈ ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమికి బుద్ధుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం చాలా గాఢమైనది, లోతైనది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంగళగిరి బుద్ధ విహార ధర్మచక్ర ప్రవర్తన సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ ధర్మచక్ర ప్రవర్తన సభ అంటే ఏమిటంటే 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు బోధగయలో జ్ఞానోదయం పొందిన తర్వాత 2 మాసాలకు అక్కడి నుంచి కాలినడకన వారణాసికి ప్రయాణం చేసి వారణాసి పక్కనే ఉన్నటువంటి సారనాథ్ జింకలవనంలో ఒక 5 భిక్షువులకు మొట్టమొదటిసారిగా తొలి ధర్మ ప్రబోధం చేసినటువంటి సుదినం ఈ ఆషాఢ పౌర్ణమి రోజు. దీనిని ప్రపంచవ్యాప్తంగా అన్ని బౌద్ధ దేశాలలో బౌద్ధులందరూ కూడా ధర్మచక్ర ప్రవర్తన దినోత్సవంగా చాలా పరమ పవిత్ర దినంగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఇక్కడ మంగళగిరి బుద్ధ విహార కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈరోజు ఈ ధర్మచక్ర ప్రవర్తన సుదినం రోజున గౌతమ బుద్ధుడు అనేక విషయాలను ఆ 5 భిక్షువులకు చాలా లోతైన, విస్తృతమైన, గాఢమైన విషయాలను బోధించడం జరిగింది. ఈరోజే ఆయన ఆ భిక్షువులకు పంచశీల బోధించాడు, అష్టాంగ మార్గాన్ని బోధించాడు, ఆర్య సత్యాలను, దశపారమితలను, బ్రహ్మ విహారాలను, సప్త బోధ్యంగాలను, ఇలా అనేక ప్రపంచ మానవాళి దుఃఖ నిర్మూలన కోసం ఏమేమి అవసరమో అవన్నీ కూడా ఆయన స్వయంగా తన అనుభవపూర్వకంగా జ్ఞానోదయం ద్వారా తెలుసుకున్నటువంటి అన్ని విషయాలను కూడా ఆయన ఈ ఆషాఢ పౌర్ణమి రోజున చెప్పటం ప్రారంభించి ఏకధాటిగా వారికి వారం రోజుల పాటు ప్రబోధం చేయటం జరిగింది. ఈ విషయంలో ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే మధ్య మార్గం గురించి చెప్పడం జరిగింది. ఓ భిక్షువులారా, మనం దుఃఖాన్ని నిర్మూలన చేసుకోవాలంటే, విముక్తి పొందాలంటే ఏ విషయంలోనూ అతి అనేది ఉండకూడదు అని చెప్పడం జరిగింది. అంటే సుఖ భోగాలు ఏవైతే ఉంటాయో ఆ సుఖభోగాలలో అతిగా దొర్లాడటం వల్ల విముక్తి లభించదు, వాటి నుంచి బయటకు రావాలి. అట్లాగే శరీరాన్ని అతిగా కఠోరంగా కష్టపెట్టేటువంటి ఆత్మీయ ఆహ్వానం. ఈ నెల ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని మంగళగిరి బుద్ధ విహార ఆధ్వర్యంలో ధర్మచక్ర ప్రవర్తన సభ నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం అధ్యక్షులుగా శ్రీ రేఖా కృష్ణార్జునరావు గారు, వక్తులుగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హెచ్ఓడి అయినటువంటి బుద్ధిస్ట్ స్టడీ సర్కిల్ చల్లపల్లి స్వరూపారాణి గారు, మరియు అలాగే స్టెప్స్ మానసిక వికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు గారు, మరియు కట్ట కళాధర్ రెడ్డి గారు, మైండ్ వెల్నెస్ టీచర్ పిరమిడ్ సెంటర్ వారు, ఈ 3 ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ గౌతమ బుద్ధుని ధర్మచక్ర ప్రవర్తన నియమాల గురించి కూడా మనకందరికీ ఎంతో గొప్పగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 26వ తారీఖున ఉదయం 9 గంటలకి మంగళగిరి ఆంజనేయ కాలనీ నుండి తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు వారి దంపతులు ఇద్దరూ కలిసి నిర్మించినటువంటి స్వేచ్ఛా బుద్ధ విహార్లో జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క బౌద్ధ అభిమాని
విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. పెద్దలు చెప్పారు, కృష్ణార్జునరావు గారు. ఆషాఢ పౌర్ణమికి బుద్ధుడి ఈ ధర్మచక్ర బోధనల విధానానికి ఉన్నటువంటి బంధం అయితే ఏమిటంటే, రేపు ఆదివారం జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమానికి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి బౌద్ధ మేధావులు, బౌద్ధాభిమానులు, ప్రముఖులు ఎందరో వస్తున్నారు. అందుకని ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకే ప్రారంభం అవుతుంది. 9 నుంచి 9:30 దాకా అందరము కూడా ఒకళ్ళకి ఒకళ్ళం ఆత్మీయ కరచాలన కార్యక్రమం జరుగుతుంది. దాని వెంటనే మంగళగిరి విశ్వశాంతి కళా పరిషత్ వారి కొన్ని ముఖ్యమైనటువంటి బౌద్ధ గీతాలను కూడా ఆలపిస్తాం. వాటిల్లో రాష్ట్ర ప్రజానాట్య మండలి నాయకుడు కంచర్ల కాసయ్య గారు, రచయిత సందుపట్ల భూపతి గారు, అల్లగ తాతారావు గారు, కౌతరపు రామచంద్రరావు గారు, కౌతరపు కవిత గారు కూడా పాల్గొని మంచి పాటలు పాడతారు. అలాగే ఈ కార్యక్రమంలో ఇటీవల మేము చేనేత పాటను కూడా, మంచి పాటని భూపతి గారు రాసిన పాటని రూపొందించాము, రికార్డింగ్ చేసాము. అది వచ్చే నెల 7వ తేదీన రాష్ట్ర చేనేత దినోత్సవం రోజున దాని ప్రోగ్రాం చేయబోతున్నాం నృత్య రూపంలో. దాన్ని కూడా అక్కడ ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అందువల్ల అందరూ కూడా ఈ కార్యక్రమం